తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. గతంలో కేసీఆర్ మీద అలీకి బీఆర్ఎస్ పార్టీకి కాస్త దూరమైనటువంటి పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు ఈ మధ్య కాలంలో మళ్ళీ కేసీఆర్ని కలిశారు. టీఆర్ఎస్ ఫౌండర్ మెంబర్ అయినటువంటి ప్రకాష్ ఈ మధ్యన మళ్ళీ బీఆర్ఎస్తో కలవడం అనేది రాజకీయంగా యాక్టివ్ అవ్వడానికే చూస్తున్నారా? యాక్చువల్గా కేసీఆర్తో ఏం చర్చించారు, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు? ప్రకాష్ గారితో మాట్లాడదాం. హలో అండి, నమస్తే. టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఒక ఫౌండర్ మెంబర్గా ఉన్నారు, చాలా కాలం ప్రయాణం చేసిండ్రు. కీలకమైనటువంటి గ్రౌండ్ వాటర్కి సంబంధించి మీరు ఒక రోల్ ప్లే చేసిండ్రు, చాలా యాక్టివ్గా ఉన్నారు. ఉద్యమానికి సంబంధించి వాళ్ళని బుక్స్ వచ్చినాయి. ఇవన్నిటి తర్వాత నిజంగా మీరు అలిగారు కేసీఆర్ మీద. కోపం అంటారా, దాన్ని ఇంకో రకంగా ఏమని, కానీ గ్యాప్ వచ్చింది, వెళ్ళను అనుకున్నారు. ఆల్ ఆఫ్ సడన్గా కేసీఆర్ అసెంబ్లీ సెషన్స్కి వచ్చిన తర్వాత మీరు ఆయన నందినగర్లో ఉన్నటువంటి ఇంటికి వెళ్ళి కలిశారు. మేము విజువల్స్ అవి చూసాం. మళ్ళీ ఏంటి, చాలా ఇంత గ్యాప్ తర్వాత మళ్ళీ ప్యాచప్ ఏమన్నా ఉందా? వాస్తవంగా కేసీఆర్ చాలా మొండోడమ్మా. ఎంత మొండోడు అంటే, నేను చాలాసార్లు మీడియాలో చెప్పిన, జయశంకర్ సార్ నాకు ఒక అడ్వైజ్ ఇచ్చారు చనిపోయే ముందు. ఆయన పిలువంది పోకు, అడగంది చెప్పకు అన్నాడు. మీరు చాలాసార్లు అన్నాను నేను. అయితే పిలువంది పోవద్దనే నేను చాలా రోజుల నుంచి ఉన్నాను నేను. ఎందుకంటే ఆయన ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఆయనే పిలుస్తాడులే, లేదా కనీసము ఆయన ఏదన్నా విషయం మీద అడుగుదామని అనుకున్నా కూడా పిలుస్తాడు. పిలువంది పోవడం ఎందుకు? ఆయన చుట్టూ ఎప్పుడు జనాలు ఉంటారు, ప్రైవసీ దొరకదు. పిలువంది పోయి చేసేది ఏముందాడా? అయితే కొన్నిసార్లు మర్యాద కోసం నేను పోయినాను. ఫస్ట్ ఏంటంటే ఓడిపోయిన తర్వాత 3rd డే 4th డే అట్లా పోయినాను. పోయి కాసేపు కూర్చున్నాను. ఇక అది బాధ పంచుకుంటాం కదా అందరం, పరామర్శ అనుకోవచ్చు. సెకండ్ ఏంటంటే ఆయన బర్త్డే రోజు పోయినాను. ఆయన కాలు విరిగి హాస్పిటల్లో ఉన్నప్పుడు పోవడానికి ట్రై చేశాను, కానీ నేను పోదాం అనుకొని బయలుదేరిన కొంతసేపటికే స్టేట్మెంట్ ఇచ్చారు అక్కడ నుంచి, ఈ క్రౌడ్ బాగా రావడం వల్ల రాకండి అని చెప్పి. నాకు అవకాశం రాలే. అయితే ఈయన ఇక పిలవడం అనేది నాకు అర్థమైపోయింది. మధ్యకాలంలో కూడా నేను చాలా పరుషంగా మాట్లాడాను ఆయన గురించి. అంటే వేరే వాళ్ళు అన్నంతటి స్థాయిలో కూడా నేను అహంకారము ఇట్లాంటివన్నీ మాట్లాడాను. ఆయన బాగా ఇష్టపడ్డ ఆయన బిడ్డను కూడా కాళేశ్వరం మీద మాట్లాడినాడు, రాజకీయంగా బొంద పెడతానని చెప్పి ఒక హెచ్చరిక కూడా చేయడం జరిగింది. చాలామంది నన్ను అన్నారు, నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, ఇంకా నీ కేసీఆర్ నీ ముఖమే చూడడు, నువ్వు ఇట్లా మాట్లాడితే ఎట్లా నిన్ను క్షమిస్తాడు, ఎట్లా సహిస్తాడు, ఏదైనా ఉంటే మీరు ఆయనతో మాట్లాడవచ్చు కదా, ఈ బయట ఎందుకు ఇట్లా కామెంట్ చేయడం అని ఆయన దగ్గర ఉన్న వాళ్ళు, ఆయన స్నేహితులు చాలామంది అన్నారు. సరే, ఏదైతే అది అయింది. నేను కేసీఆర్ అంటే నాకు ఒక మెంటర్. నేను ఆయనకు చాలా విషయాల మీద చెప్పొచ్చు. బట్ నా ఆటిట్యూడ్ని ప్రభావితం చేసిన వాళ్ళలో 3 ఉంటారు. ఒకరు నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం నడిపిన దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు. ఆయన ప్రభావం నా మీద 50% ఉంటుంది. ఇంకొక 20% జయశంకర్ సార్ది ఉంటుంది. ఇంకో 20-25% కేసీఆర్ది ఉంటుంది. ఓకే. ఎన్ని మా మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా, ఎన్నిసార్లు కోపాలు తాపాలు ఉన్నా, భౌతికంగా కలవాల్సిన సమయాలలో దగ్గర కాలేకపోయినా ఒక అఫెక్షన్ అనేది ఉంది. రెండవది భవిష్యత్తు ఏంది. ఇప్పుడు అందరిలాగా, అంటే అందరంటే మీ ఛానల్కి వచ్చే చాలామంది కానీ వేరే ఛానళ్ళలో అనలిస్టులు ఉన్నవాళ్ళు కావచ్చు, తెలంగాణ వాయిస్ వినిపించే వాళ్ళు కావచ్చు, ఇద్దరిని తిడుతున్నారు. ఇద్దరిని తిడితే ఛాన్స్ ఎవరికి వస్తుంది రేపు? నేను తిట్లను తక్కువ అంచనా అయ్యా. కేసీఆర్ వల్ల పడిపోయాడు అంటే అందులో కోదండరాం పాత్ర ఉంటుంది, ఆకునూరు మురళి పాత్ర ఉంటుంది, పాశం యాదగిరి పాత్ర ఉంటుంది, ఆకునూరు మన తెలంగాణ విఠల్ పాత్ర ఉంటుంది, గద్దర్ పాత్ర ఉంటుంది, పృథ్వీరాజ్ పాత్ర ఉంటుంది, ఇంకా చాలామంది పాత్రలు ఉంటాయి. ఎందుకంటే కంటిన్యూగా లాస్ట్ మినిట్లో హేట్ చేసుకుంటూ వచ్చారు. యూట్యూబర్స్ ఉంటారు కొందరు, పని కట్టుకొని అదే పని మీద మల్లన్న లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు కావచ్చు. వీటిని తక్కువ అంచనా వేయకూడదు. ఇప్పుడు ఇదే పద్ధతిలో రేవంత్ రెడ్డి మీద కూడా మొదలైంది. ఎవరైతే అప్పుడు కేసీఆర్ను, ఎందుకంటే వాళ్ళు నిజాయితీగా ఉండే వ్యక్తులు, ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ ఏదైతే ఉన్నదో వీళ్ళకి ఎవ్వరికి నేను మోటివ్స్ ఉంటాయని నేను అనుకోను. ఎవరికన్నా ఒక 10% 20% ఉండొచ్చు, కొంతమందికి హేటెడ్ ఉండొచ్చు. కానీ
తెలంగాణ మంచి కావాలనుకున్న ఒక ఆవేదన ఉంటుంది, వాళ్ళ ఆవేశంలో ఒక ఆక్రందన ఉంటుంది. దాన్ని నేను గుర్తిస్తా. బట్ అదే స్వరం మళ్ళీ వాళ్ళ రేవంత్ రెడ్డి మీదకి పోతుంది. ఉమ్. అంటే కేసీఆర్ను దించేశారు, రేపు రేవంత్ రెడ్డిని కూడా దించేస్తారు. మరి ఎవరిని ఎక్కిస్తారు? అల్టిమేట్ లక్ష్యం ఏముండాలి? అంటే మీ మాటల వల్ల తెలంగాణ సఫర్ కావద్దు కదా. ఓకే. మనం జైరాబాద్ దిక్కు పోవాలనుకొని భువనగిరి దిక్కు బస్సు ఎక్కితే ఎట్లా? భువనగిరి జైరాబాద్ బోర్డు పెట్టుకొని భువనగిరి దిక్కు పోతే ఎప్పటికైనా జైరాబాద్ వస్తుందా? మీరు తెలంగాణకు మంచి కోరుకుంటున్నారు. అందువల్లేనా కేసీఆర్ని కలిసి కాదు, చెప్తాను. ఇది ఎందుకంటే ఇంపార్టెంట్. ఈ ఇద్దరిని విమర్శిస్తూ సాధించేది ఏంది అల్టిమేట్గా? బీజేపీ మోస్ట్ డేంజరస్ పార్టీ దెన్ దీస్ టూ పార్టీస్. ఓకే. బీజేపీ కావాలన్నా కాంగ్రెస్ కావాలంటే నేను కాంగ్రెస్ కావాలంట, కాంగ్రెస్ కావాలన్నా టీఆర్ఎస్ కావాలన్నా అంటే టీఆర్ఎస్ కావాలంట. ఎందుకు అంటే ఉన్నంతలా మంచి పాలకులను మనం ఎన్నుకోవాలి. పర్ఫెక్షన్ అనేది డిక్షనరీలో ఉంటుంది తప్ప ఎక్కడ ఉండదు. నాకు నేను దూరమై నేను సాధించేది ఏం లేదు, ఆయన సాధించేది ఏం లేదు. సరే పోదాము, నేను నా రోల్ చాలా లిమిటెడ్, పోదామని చెప్పి పోయినాను. నేను మంచి ఓవర్వెల్మింగ్ అఫెక్షన్ దొరికింది నాకు. గతంలో ఎట్లుండేదో అట్లాగే ఉన్నాడు ఆయన, ఎప్పుడు కూడా నన్ను ఏం అనలేదు కూడా. అయితే నేను చెప్పాను, నేను కొద్దిగా ఈ ఆరోగ్య విప్లవం వైపు పోతున్నా, హెల్త్ కేర్ కంపెనీ పెట్టుకున్నాను. ఏంటది? న్యూట్రిషన్ ఫర్ హెల్త్ అండ్ బ్యూటీ అని ఒక కంపెనీ పెట్టాను. అది చాలా కాలం నుంచి పనిచేస్తుంది. అంటే మందులే కాదు, జబ్బులు వచ్చినప్పుడు జబ్బులు రాకుండా ఉండటానికి పోషణ చాలా ముఖ్యం. మనకు సప్లిమెంట్స్ అనేటి, తర్వాత ఫుడ్ అనేది చాలా న్యూట్రిషియస్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని మీద అవగాహన లేదు, అవగాహన పెంచాలి. తర్వాత ట్యాబ్లెట్స్ వల్ల రోగాలను తగ్గించుకోవచ్చు కానీ క్యూర్ చేయలేము. న్యూట్రిషన్ అనేది ఏంటంటే రూట్స్ను టచ్ చేస్తుంది, మళ్ళీ మనకు ఆ ప్రాబ్లం రాకుండా. ఇప్పుడు క్యాన్సర్ వచ్చినప్పుడు ట్యూమర్స్ వస్తూనే ఉంటాయి. ట్యూమర్లను అది రేడియేషన్తో కాల్చినా, ఆపరేషన్ చేసి కట్ చేసి తీసేసినా, లేదా కీమోథెరపీతో చంపినా దాని ఎఫెక్ట్ మళ్ళీ ఇతర పార్ట్స్ మీద వస్తున్నది. ఇట్లా కాకుండా దీన్ని రూట్స్తో ఎరాడికేట్ చేయాలి. ఇది ఒక సబ్జెక్టు. అయితే ఇది చెప్పాను, నేను ఒక కంపెనీ పెట్టుకున్నాను, ఎక్కువ దాని మీద దృష్టి పెడుతున్నానని చెప్పాను. అయితే మీ ద్వారా కూడా నేను అది టీఆర్ఎస్ శ్రేణులకు కావచ్చు, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, నన్ను ఇష్టపడే వాళ్ళకి కావచ్చు, నేను ఇప్పటి నుంచి ఎక్కువగా 90% ఆఫ్ మై టైం ఏంటంటే ఆరోగ్య విప్లవం. విప్లవం అని ఎందుకంటున్నా అంటే నేను ఆ స్థాయిలోనే దీన్ని ఒక మూమెంట్ లాగా తీసుకుపోతాను. రైట్ ఫ్రమ్ హై స్కూల్స్ దగ్గర నుంచి ఇంకాసేపటి చనిపోతాడన్న వ్యక్తి వరకు ప్రతి ఒక్కరికి హెల్త్ మీద అవగాహన కావాలి. ఇప్పుడు బోధించు, సమీకరించు, పోరాడని అంబేద్కర్ అన్నాడు. భావజాల వ్యాప్తి, ఆందోళన, రాజకీయ ప్రక్రియ అని కేసీఆర్ అన్నాడు. అంటే ప్రతి ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ఈ మూడు వేర్వేరు మాటలల్లో మళ్ళీ అదే మీనింగ్ వచ్చేటట్టు ఉంటుంది. బోధించాలంటే హెల్త్ పట్ల ఒక అవగాహన ఇవ్వాలి. రెండవది సమీకరించాల్సిన అవసరం ఏంది? ఎందుకు అనంటే మనం ఊహించలేనంత పెద్ద శక్తులు మన ఆరోగ్యాలకు అడ్డుపడుతూ ఉన్నాయి. డీటెయిల్గా పోను నేను. సమీకరించాలి, ఒక శక్తిగా ఎదుగుతే తప్ప మన ఆరోగ్యాన్ని మనం పరిరక్షించుకోలేని పరిస్థితి ఉన్నది. పోరాడు, అవలక్షణాలకు వ్యతిరేకంగా పోరాడాలి, మన బ్యాడ్ హ్యాబిట్స్కి వ్యతిరేకంగా పోరాడాలి, మనల్ని సరైన దారిలో నడవకుండా పక్కదారి పట్టిస్తున్న ప్రభుత్వాల మీద పోరాడాలి, మాఫియా మీద పోరాడాలి, డ్రగ్ మాఫియా మీద పోరాడాలి. కాబట్టి ఇక్కడ కూడా తెలంగాణ ఉద్యమాన్ని ముందు తీసుకుపోవడానికి జీరో నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళల్లో నేను ఉన్నాను. గమ్యాన్ని ముద్దాడేదాకా కేసీఆర్ గారితో ఉన్నాం. సరే, ఇప్పుడు రాజ్యం ఏలే వాళ్ళు రేవంత్ రెడ్డి అయినా, కేసీఆర్ అయినా, ఇంకో రేపు బండి సంజయ్ కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, హెచ్చు తగ్గులతోని కొంత ఫలితాలు తీసుకురాగలుగుతారు, కొన్ని విమర్శలకు గురవుతారు. భూమి ఉన్నంత వరకు సమస్యలు ఉంటాయి. రాజకీయ రంగంలో వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తుంటారు. ఇప్పటిదాకా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఏ ప్రభుత్వాలు పట్టించుకొని రంగం ఏంది అంటే ఆరోగ్య రంగం. ఒకప్పుడు పూర్వకాలంలో ఋషులు ఉన్నప్పుడు భారతీయ సమాజం గొప్ప వైద్య విజ్ఞానాన్ని ప్రపంచ దేశాలకు అందించింది. అంత ఆకాశానికి ఎగిరిన భారతదేశ వైద్య శాస్త్రం ఇవాళ అట్టడుగు పాతాళంలో పాతర పెట్టబడ్డది. ఆయుర్వేదానికి ఇవాళ వాల్యూ లేకుండా పోయింది. సరే, కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక చాలా దిక్కుల హాస్పిటళ్ళల్లో ఆయుర్వేదిక్ డాక్టర్స్ని పెట్టారు, పేషెంట్లు పోతలేరు.
అంటే వాళ్ళకి దాని విలువ అర్థం కావట్లేదు. అంటే ఇట్లాంటివన్నీ కూడా బాగా ఆలోచించినప్పుడు ఒక 10-12 ఏళ్ల నుంచి నేను న్యూట్రిషన్ కోర్స్ చేసి అసలు పోషక విలువలు ఏ రకంగా మన శరీరాన్ని కాపాడుతాయి. జబ్బులు వస్తూనే ఉంటాయి. కానీ చాలా వరకు ప్రివెంట్ చేసుకోవడం గానీ, వాటి నుంచి బయటపడడం గానీ మనం చేసుకోవాలి. అయితే రీసెంట్ స్టడీస్ ఏందంటే చాలా భయంకరంగా మన ఆరోగ్య పరిస్థితి ఉన్నదని వెల్లడించిన సైన్స్ ఏంటిది అంటే ఈ గట్ రిలేటెడ్ రీసెర్చ్. అవును కదా! ఆ! ఒక 15 సంవత్సరాల క్రితం నుంచి 2014లో మొట్టమొదటిసారిగా ప్రపంచ వైద్య శాస్త్రవేత్తలకు ఒక కనువిప్పు లాంటి వార్తొచ్చింది. ఏంటంటే మీరేం తింటున్నారో అది మీ అదే మెదడు మీద పనిచేస్తది అని. బ్రెయిన్ మీద. ఇంతకుముందు ఏముండేది? మీరేం తింటారో అది మీ అవయవాలన్నిటికి అవయవాలు. పనిచేస్తది అని. కానీ గట్ బ్రెయిన్ యాక్సిస్. గట్‌కు బ్రెయిన్‌కు రిలేషన్ ఉంది. హ్మ్. ఇక్కడ నుంచి గట్ స్టార్ట్ అయితది. ఇప్పుడున్న ప్రమాదం ఏందంటే, ఇప్పుడు మనం బయట ఏది తిన్నా గూడా చిరుతిళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు. అమ్మ చేతి వంట తప్ప బయట ఏది తిన్నా గూడా అది మన బ్రెయిన్ మీద ప్రభావితం చేస్తున్నది. ఇప్పుడు ఒక క్రిమినల్‌ని క్రిమినల్‌లాగా చూడ. ఫస్ట్ అడుగుతా నేను. ఇప్పుడు ఒక కేస్ అయింది ఈ మధ్య జీడిమెట్ల ప్రాంతంలో. ఆ అమ్మాయి జస్ట్ 10థ్ క్లాసు. ప్రియుని ఇంటికి పిలిచి తల్లిని మర్డర్ చేయించింది. మీకు గుర్తుండుంటది. ఒక 4 మంత్స్, 5 మంత్స్ అవును. బ్యాక్. ఫస్ట్ నేను ఎంక్వైరీ చేసింది ఏందంటే ఆ అమ్మాయి ఏం తినేది. తిండికిను మైండ్ సెట్‌కి ఓకే. సంబంధాలున్నాయి. మైండ్ హైపర్ యాక్టివ్ అయినప్పుడు విచక్షణ ఉండదు దానికి. మనం చంపుతున్నది భర్తనా, బిడ్డనా, తల్లినా? చాలా సార్లు తల్లులు బిడ్డల నీళ్ళల్లేసి ఆత్మహత్య చేసుకుంటారు. హైపర్ యాక్టివ్ అయితది బ్రెయిన్. హ్మ్. వాళ్ళు చంపడానికి గానీ, ఆత్మహత్యలకు గానీ అన్నిటికి అదే కారణం. అంటే ఏంటి దీనికున్న సంబంధం అని అన్నప్పుడు, మనం ఏం తినకూడదో అది తింటున్నాం. ఎప్పుడు తినకూడదో అప్పుడు తింటున్నాం. ఎప్పుడు పడుకోవాలనో అప్పుడు పడుకోవట్లేదు. సర్కేడియన్ రిథమ్ అంటాం. అవును. సర్కేడియన్ రిథమ్ అంటే ఇప్పుడు పక్షి ఉంది. పొద్దుగూకే సమయానికి గూటికొస్తది. ఎంతమంది మనుషులు గూటికొస్తున్నారు? అవును. అది దాచుకోదు. దానికి అవసరమైనప్పుడు ఆహార అన్వేషణ చేస్తది. అంటే మనం ఏందంటే మనిషి యొక్క యాటిట్యూడ్ మనిషి సర్వోత్కృష్టుడు అంటారు. అంటే అన్ని జన్మల్లో 84,00,000 జీవరాశుల యొక్క వెరైటీ జీవరాశుల యొక్క జన్మలల్లా మనిషిదే అతి గొప్పది అని అంటారు. అవును. బట్ మనం అట్లాగే వ్యవహరిస్తున్నామా? జంతువుల కంటే, మృగాల కంటే హీనంగా మన యాటిట్యూడ్ ఎందుకు మారిపోతున్నది? మన మనస్తత్వం ఎందుకు మారిపోతున్నది? హ్మ్. దీనికి అన్నిటికీ కూడా ఫుడ్‌తో సంబంధం ఉంది. ఎమోషన్స్‌కి గానీ, ఫ్రస్ట్రేషన్స్‌కి గానీ అన్నిటికి. సెకండ్ ఏందంటే చిన్న చిన్న పిల్లలు తల్లి కడుపులో అప్పుడప్పుడే వాళ్ళ అవయవాలు డెవలప్ అయితా ఉంటాయి. వాళ్ళను కూడా హింసించే స్థాయికి మనం దిగజారినాం. మన మన నాలికను కంట్రోల్ చేసుకోకుండా మనం ఒక చికెన్ బిర్యానీ లేకపోతే కలరేసిన జిలేబీ, కలరేసిన కాలీఫ్లవరు ఇవి తిన్నామనుకోండి. త గర్ గ గర్భంలో పాప ఉన్నప్పుడు ఆ తల్లి తింటే ఏమైతదంటే అది ఆ పాపను శాశ్వతంగా అంగవైకల్యానికి నెట్టేస్తది. హ్మ్. అమాయకత్వంతో మనము డాక్టర్ల దగ్గర పోయి కూడా మనం టాబ్లెట్స్ రాయమంటాం. ఐరన్ లేదు, కాల్షియం లేదు. 4 నెలల లోపు గనుక ఐరన్ ఇస్తే అబార్షన్ అయితది. కన్ఫర్మేషన్ 1 మంత్, 2 మంత్స్‌లో అయితది గర్భిణి అని. ఐరన్ చూస్తే 6 ఉంటది. 12-14 ఉండాలి హిమోగ్లోబిన్. ఐరన్ తక్కువ ఉందని చెప్పి ఏ డాక్టర్ అమ్మ గనుక ఐరన్ టాబ్లెట్ ఇచ్చిందనుకోండి మెడికల్ షాప్‌లో దొరికేది. ఇమ్మీడియేట్‌గా గర్భస్రావం అయితది. అవే టాబ్లెట్లు 4 నెలల నుంచి 9 నెలల లోపల ఇస్తే ఏమైతది? హ్మ్. డెవలప్. శాశ్వతంగా బ్రెయిన్ అనేది ఎఫెక్ట్ అయితది. ఆటిస్టిక్ చిల్డ్రను. ఈ అవగాహన ఎంతమందికుంది? ఒక డాక్టరమ్మ గురించి చెప్తాను నేను. ఖమ్మంలో ఒక 10 ఏళ్ల కింద, 15 ఏళ్ల కింద ఒక డాక్టర్ ఏం చేశాడంటే, నేను ఇది న్యూట్రిషన్ గురించి చెప్తున్నప్పుడు ఇక్కడ ఒక గైనకాలజిస్ట్ ఉన్నది. పాపం 70 ఇయర్స్ ఉంటది. హ్మ్. ఆమెతోని ఒకసారి మాట్లాడదాం పా అని అడిగి ఐరన్ గురించి చెప్తే. పోయినాక నేను ఆమెతో మాట్లాడుతూ, "మీరు ఎప్పటినుంచి ప్రాక్టీస్" అంటే 50 ఏళ్ళు అయిందన్నది. అంటే మరి నేను ఒక విషయం అడుగుతా, "మీరు 4 నెలల లోపు ఐరన్ టాబ్లెట్స్ ఎందుకు రాయరు హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే" అంటే, "ఇప్పటిదాకా నన్ను ఎవరు అడగలేదు ఈ ప్రశ్న. మాకు చెప్పింది అది, మేము చేస్తున్నది అది." అంటే ఎందుకు రాయరో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? హిమోగ్లోబిన్ ఒకవేళ 6 ఉంది.
ఆమెకు డేంజర్, పాపకు డేంజర్, తల్లికి డేంజర్. 5 కంటే తక్కువ అయితే కోమాలోకి వెళ్తారు. ఉమ్, ఆ స్టేజ్లో కూడా మీరు ఎందుకు రాయరు? ఎప్పుడు రాస్తారన్న? 4 నెలలు 5 నెలలు అయినాక రాస్తా అన్నది. ఎందుకు రాయరో నాకు సమాధానం కావాలి. నాకు తెలియదు అన్నది. నేను చూపెడతానని చెప్పి పక్కన మెడికల్ షాప్లోకి వెళ్ళి ఒక ఫేమస్ కంపెనీ, అంటే 90% డాక్టర్స్ రాసే ఐరన్ సప్లిమెంట్, ఓకే. అది తెచ్చి దాన్ని వైట్ పేపర్ మీద ఇప్పి పొడి పోసాను అందులో. పక్కన స్టేషనరీ షాప్లో నుంచి ఒక అయస్కాంతం తెప్పించాను, మ్యాగ్నెట్. 1 ఇంచు పైన ఇట్లా పెడితే ఆ నల్లటి చూర ఐరన్. అంతా కూడా అయస్కాంతానికి పట్టింది, తెల్లటిది మిగిలింది అలా. ఇదేందో తెలుసా మీకు అని అన్న. ఏంటంటే రా ఐరన్ ఇది. ఉమ్, ఇనుప స్క్రాప్ కొనుక్కపోతారు కదా, వాళ్ళు దాన్ని ఫినిషింగ్ చేసి ప్రాసెస్ చేసి ఈ టాబ్లెట్లో టాబ్లెట్లలో నింపుతారు. ఓకే. ఇది లోపల పోయినాక ఆ తల్లి గర్భం ఉంటుందా? మీరు ఇదే రాస్తారా అని అడిగా. అవునండి ఇదే రాస్తా నేను, 4 మంత్స్ 5 మంత్స్ నుంచి ఇదే రాస్తా, మా డాక్టర్లు అందరూ కూడా చాలా వరకు ఇదే రాస్తారు. మరి ఇది పరిస్థితి అమ్మ. 4 నెలల లోపు ఇస్తే అబార్షన్ అవుతుంది, 4 నెలల తర్వాత ఇస్తే ఏమైద్దో చెప్పడానికి వచ్చిన నేను అన్న. ఏంటిది అన్నది. రాస్తా అన్నంటే రాస్తున్నాం. ఈ మధ్య చాలామంది పిల్లలకు బ్రెయిన్ ఎదగడం లేదు, ఆర్టిస్టిక్ చిల్డ్రన్ అవుతున్నారు. ఉమ్, నలుగురిలో ఒకరు అవుతున్నారు. ఆర్టిస్టిక్ కాకపోయినా మైండ్ మొద్దుబారిపోవడం, అందరిలాగా బిహేవ్ చేయలేకపోవడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంది. తర్వాత గుండెల్లో రంధ్రాలు వస్తున్నాయి, రకరకాల అంగవైకల్యాలు తల్లి కడుపులో వస్తున్నాయి. ఇదే కారణం. మరి ప్రత్యామ్నాయం ఏంది అన్నది. న్యాచురల్ సప్లిమెంట్స్ ఇవ్వండి అని చెప్పాను. కాకరకాయ పొడితో తయారు చేసిన ఇవ్వండి. కాకరకాయ పొడి దీన్ని మన ఐరన్ వస్తుంది, తోటకూరలో వస్తుంది, రాగి ముద్దలో వస్తుంది. ఇవన్నీ గర్భవతులు తినొచ్చు కదా, నువ్వులలో వస్తుంది. ఉమ్, మళ్ళీ వెనకటి పద్ధతిలో మన బాపమ్మ ఏం చెప్పింది, మన నాన్నమ్మ ఏం చెప్పిందో గర్భవతులకు వాళ్ళు ఆ రోజు డాక్టర్ల దగ్గర తీసుకుపోయి ఈ టాబ్లెట్లు ఇచ్చారా వాళ్ళు? వాటి వల్ల ఎటువంటి హాని లేదు కదా. యా. అంటే ఎంతమంది ఉసురు తగిలిందో అన్నది ఆమె, ఎంతమంది ఉసురు పోసుకున్నాడో నేను అన్నది. అంటే బ్యాక్ టు ద రూట్స్ వెళ్ళాలి మనం. మన భారతదేశంలో బెస్ట్ ఫుడ్ అని మీరు ఏ డాక్టర్ని అడిగినా కూడా అది ఆయన ఏం చెప్పినా అది బెస్ట్ ఫుడ్ కాదు. బెస్ట్ ఫుడ్ ఏంటంటే ప్రతి 250 కిలోమీటర్లకు భాష మారుతుంది, యాస మారుతుంది, ఫుడ్ హ్యాబిట్స్ మారుతాయి. అవును. అయితే మనం ఏ ప్రాంతంలో పుట్టామో ఆ ప్రాంతంలో ఉన్న ఎథ్నిసిటీని సంబంధించి అక్కడున్న ఉష్ణోగ్రతలను, శీతోష్ణ స్థితిని దృష్టిలో పెట్టుకొని అక్కడ పండే పంటలు, మన పూర్వీకులు తాత ముత్తాతలు ఏం తిన్నారు, మీ జీన్స్ దానికి అలవాటు పడ్డాయి తప్ప ఇప్పుడు జంక్ ఫుడ్ కానీ, మీరు ఊరు వదిలిపెట్టి హైదరాబాద్ వచ్చారు, ఇక్కడ దొరికే ఫుడ్ తిన్నా కూడా దట్ ఈజ్ నాట్ రైట్ ఫుడ్ ఫర్ యూ. మీరు రాయలసీమ నుంచి వచ్చారనుకుందాం, రాగి సంకటి, జొన్న గడక, దట్ ఈజ్ యువర్ ఫుడ్. మీరు కోనసీమ నుంచి వచ్చారు, రైస్ ఈజ్ యువర్ స్టేపుల్ ఫుడ్. అక్కడ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి? అప్పుడు గట్ అనేది ప్రశాంతంగా ఉంటుంది, ఎందుకంటే గట్టుకు జీన్స్కి సంబంధం ఉంటుంది. ఉమ్, ఇప్పుడు మన శరీరంలో ఉండే జీన్స్ 22,000, బట్ గట్లో ఉన్నాయి 3 మిలియన్ దాకా ఉంటాయి, 30 ఎక్కువ ఉంటాయి, 3 lakh పైన ఉంటాయి. అయితే ఈ జీన్స్కి, ఫుడ్ హ్యాబిట్స్కి, మన గట్లో ఉన్న మైక్రోబయోమ్కి ఉమ్, 100 ట్రిలియన్ బ్యాక్టీరియా ఉంటుంది, 380 ట్రిలియన్ వైరస్లు ఉంటాయి, ఫంగీ ఉంటుంది మన బాడీలో. ఇదివరకు బ్యాక్టీరియా చెడ్డది అనుకున్నారు, వైరస్లు చెడ్డే అనుకున్నారు, బట్ 90% బ్యాక్టీరియా గుడ్, 90% వైరస్ గుడ్. అందుకే యాంటీబయాటిక్ ఇవ్వకూడదు. యాంటీబయాటిక్ ఇస్తే 10% చెడ్డ వాటి కోసం 90% ఇంపాక్ట్ మంచి వాటిని. ఇప్పుడు నేను 2 months బ్యాక్ జలుబు వచ్చింది, మొన్న మళ్ళీ జలుబు వచ్చింది, బట్ ఐ నెవర్ టుక్ యాంటీబయాటిక్. తప్పనిసరిగా మనిషిని బ్రతికించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే యాంటీబయాటిక్ ఇవ్వాలి. ఇవాళ స్కూల్ పోయే పిల్లలకి కొంచెం జలుబు చేయగానే ప్రివెంటివ్గా కూడా యాంటీబయాటిక్ ఇస్తున్నారు. ఎవరిస్తున్నారంటే డాక్టర్లైన తల్లులు. వాళ్ళ పిల్లలు మంచిగా ఉండాలని కోరుకుంటారు, అందులో వీళ్ళు వైద్య విజ్ఞానం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు. ఇప్పుడు రెసిస్టెన్స్ డెవలప్ అయింది యాంటీబయాటిక్కి, అది కనుక ఇంకా విజృంభిస్తే ఎవరు ఆపలేరు దాన్ని. భారతదేశంలోనే పుట్టింది అది, విపరీతంగా యాంటీబయాటిక్స్ ఇచ్చే దేశం మనది. తల్లి కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి కొద్దిసేపట్లో చనిపోయేంత వరకు వేర్వేరు దశలలో రోగాలు రావడానికి, వచ్చిన రోగాలు నివారించడానికి అంతటా వైద్య వ్యవస్థ చాలా వరకు ఏంటంటే ఫెయిల్ అవుతూ ఉన్నది. మనకు వేరే ఆల్టర్నేటివ్ లేదు, ఏదైనా డాక్టర్ దగ్గరికే పోవాలి. డాక్టర్లు మంచిగా చేస్తే దేవుడు అంటాం,
అవును. నడుచుకుంటూ వచ్చిన వాడు శవమై వస్తే డాక్టర్లను తిడతాం, దాడులు చేస్తాం. అట్లా కాదు కదా. వాళ్ళు చదువుకున్నది వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. డాక్టర్లను తప్పట్టాల్సిన అవసరం లేదు. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు డాక్టర్ కూడా ఏం చేస్తాడు, తప్పదు ఇంకా. బుటవెన్నెలంతా గ్యాంగ్రీన్ అయినప్పుడు నరకకుండా ఏం తీసేయాలి కదా. చేస్తాడు, నరకాల్సిందే కదా. అంటే ఇవన్నీ కొన్ని చట్టాలు అడ్డం వస్తాయి. వాళ్ళు ఏదైనా డిసిషన్ తీసుకోవాలనుకుంటే ప్రతి దానికి జాగ్రత్త సంతకాలు పెట్టించుకుంటారు. తర్వాత డాక్టర్స్ మందులు తయారు చేయరు కదా, ఎక్కడో ఫార్మా కంపెనీలో తయారవుతాయి. చూశారా మొన్న ఈ మధ్య తమిళనాడులో కంటామినేషన్ అయితే పిల్లలు అవును. గుజరాత్, రాజస్థాన్లో చనిపోయారు, అవును. మధ్యప్రదేశ్లో కాఫ్ చనిపోయారు. సిరప్. కాఫ్ సిరప్ అంటే ఇవి డాక్టర్ల పరిధిలో ఉంటాయా? మెడికల్ రిప్రజెంటేటివ్ దేగానే వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు, మందుల షాపుల్లో పెడతారు. అంటే ఈ మందులే అవసరం లేని ఒక వ్యవస్థ కావాలి కదా మనకి. ఇలా కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి మనుషులు ఈ భూమి మీద ఉన్నారు, లక్షల సంవత్సరాల నుంచి. మరి ఏ మందులు ఇచ్చారు వాళ్ళకి? 4000 సంవత్సరాల క్రితం ఆయుర్వేదం పుట్టింది ఇక్కడ ఈ దేశంలో. దాన్ని కూడా నెగ్లెక్ట్ చేశారు. ప్రతి పువ్వులో, ప్రతి కాయలో, ప్రతి పండులో, అన్నిట్లో కూడా మనుషుల ఆరోగ్యాలను కాపాడే కొన్ని వేల పోషకాలు ఉన్నాయి. ఫైటో న్యూట్రియంట్స్ అంటారు. 25,000 రకాలు ఉన్నాయి. ఇవాళ గట్టుకు కావాల్సింది అవి. అందుకే వాటితో రకరకాల టీలు, ఒక 730 రకాల టీలు తయారైనాయి. నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాను. ఓకే. ఆ టీలతోని మనం మైగ్రేన్ లాంటి జబ్బులే కాకుండా క్యాన్సర్లు కూడా తగ్గించుకోగలిగే స్థాయిలో అవి పనిచేస్తూ ఉన్నాయి. ఎందుకంటే అన్ట్యాప్డ్ సోర్స్ అది. ఇప్పటిదాకా చెట్టు యొక్క వేర్లు, కాండము, బార్కు, వీటన్నిటి మీద పరిశోధనలు జరిగినాయి. వాటితో తీసిన కషాయాలు కానీ ఇవన్నీ కూడా ఆయుర్వేదంలో వాడుతున్నారు. బట్ ఫైటో న్యూట్రియంట్స్ మీద రీసెర్చ్ జరగలేదు. అంటే ఎట్లయితే కొత్త కొత్త జబ్బులు, కొత్త కొత్త పరిశోధనల ద్వారా గట్ లాంటి బయటకు వస్తున్నాయో, 100 ట్రిలియన్ బ్యాక్టీరియా మన కడుపులో ఉందని తెలిసిందో, మైక్రోబయామ్, హ్యూమన్ మైక్రోబయామ్ ప్రాజెక్ట్ అనేది 2007లో స్టార్ట్ చేసి 2016లో పూర్తి చేశారు. అసలు అనూహ్యమైన చేంజెస్ కనబడ్డాయి మనకల్లా. అప్పటిదాకా ఈ 100 ట్రిలియన్ బ్యాక్టీరియా మన బాడీలో ఉన్నది తెలియదు, బ్యాక్టీరియాను మనం కాపాడుకోవాలనేది తెలియదు, వైరస్లను కాపాడుకోవాలనేది కూడా మనకు తెలియదు. సో ఈ 21వ శతాబ్దంలో వచ్చిన ఈ గొప్ప గొప్ప పరిశోధనలన్నీ కూడా ఇంకా వైద్యశాస్త్రంలో ఇంబైబ్ కాలేదు. అందుకే మీకు ఏ సోషల్ మీడియా తీసుకున్నా ఒకరిద్దరు, నాగేశ్వరుడు లాంటి వాళ్ళు, కొంతమంది వీటి మీద బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకసారి గట్ హెల్త్ను మనం పరిశోధించి ఆ పద్ధతిలో పోదాం అనుకున్నప్పుడు మెడికల్ సైన్స్ అవుట్డేటెడ్ అవుతుంది. మనం తినే ఫుడ్ కూడా అవుట్డేటెడ్ అవుతుంది. జంక్ ఫుడ్ తినొద్దు అనేది వస్తుంది. ఇవాళ 8th క్లాస్ అమ్మాయి ఉంది, ఒక మాట చెప్తా లాస్ట్ ముగించే ముందు. నేను చాలాసార్లు డాక్టర్స్ కన్వెన్షన్లలో పోతుంటా, ఏవో చెక్కులు, అవార్డులు అవన్నీ ఇప్పించడానికి గెస్ట్గా పిలుస్తూ ఉంటారు. అక్కడ పోయినప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను నేను. చాలామంది మహిళా డాక్టర్స్ కూడా ఉంటారు, పీడియాట్రిషియన్స్ ఉంటారు. అమ్మాయిలు 8th క్లాస్ కాగానే, 7th క్లాస్ 8th క్లాస్ కాగానే వాళ్ళ లోపల పెరుగుదల ఆగిపోతుంది. మగపిల్లలేమో ఇంటర్మీడియట్ 2nd ఇయర్ వచ్చేదాకా వాడు పెరుగుతూనే ఉంటాడు. చిన్నప్పుడేమో మగవాళ్ళతో అమ్మాయిలు పోటీపడి పెరుగుతారు. ఒకసారి 12 ఏళ్ళు అయినాక అమ్మాయిల గ్రోత్ అయిపోద్ది, అబ్బాయిలు పెరుగుతూ ఉంటారు. కారణం చెప్తారా అంటే సహజం కదండి ఇది. అమ్మాయిల గ్రోత్ 13-14 ఇయర్స్కి ఆగిపోతుంది, అబ్బాయిలు మాత్రం 18-19 ఇయర్స్ దాకా పెరుగుతూనే ఉంటారు. ఈ సహజం కదా అని అంటారు. ఆ సహజం కాదు, అది అసహజం. ఎందుకంటే వాళ్ళకు బ్లడ్ లాస్ అయినప్పుడు పీరియడ్స్లల్లో ఐరన్తో పాటు కాల్షియం పోతుంది అనే విషయం తెలియదు. కాల్షియం పోయిన తర్వాత బొక్కలు ఎక్కడ పెరుగుతాయి? ఇక బోన్ సెల్స్ ఉన్నది మెయింటైన్ చేయడానికే సరిపోతుంది తప్ప గ్రోత్ అనేది రాదు. హీమోగ్లోబిన్ తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? ఇంకా వాళ్ళు ఐరన్ సప్లిమెంట్స్ కానీ ఐరన్ రిలేటెడ్ ఏం తీసుకోరు. ఒకసారి రక్తంలో రక్తహీనత వచ్చింది అనుకోండి, మీరు తిన్న ఏ పోషకాలు కూడా అవి ఆర్గన్స్కి చేరవు, ఆక్సిజన్ కూడా సరిగా చేరదు. ఇంకా హైట్ ఎక్కడ పెరుగుతారు? వాళ్ళు ఎనిమికి గుంటారు, కాల్షియం డిఫిషియన్సీతో ఉంటారు. ఇది ఇంతకుముందు చెప్పేవారు నేను. ఇప్పుడు తెలిసిన విషయం ఏం తెలుసా? పిల్లలు ఏది ఇష్టపడతారు? బర్త్డే కేకులు, ఐస్ క్రీములు, కూల్ డ్రింక్స్, చిప్స్, జంక్ ఫుడ్, అన్ని రకాల జంక్ ఫుడ్. వాళ్ళు నాలికని ఇష్టపడతారు, నాలిక రుచిని ఇష్టపడతారు. తల్లి వాటికి హైడ్రోజనేటెడ్ ఆయిల్స్తో చేసి పెడుతుంది. ఇవన్నీ కూడా ఎక్కడ ఎఫెక్ట్ పడుతున్నదంటే వాళ్ళ మెమొరీ మీద ఎఫెక్ట్ పడుతున్నది. వాళ్ళు తిన్న తర్వాత అన్ని శరీర భాగాలు ఎంతో కొంత అనారోగ్యానికి గురవుతున్నాయి. అంటే ఫస్ట్ బేస్
చైల్డ్ ఏజ్. మనం పిల్లల్ని అడోలసెంట్ దాకా మంచిగా కాపాడుకుంటే 100 ఏళ్ళ దాకా బతికించుకోవచ్చు వాళ్ళని రోగాలు రాకుండా. కానీ ఇక్కడనే తప్పు చేస్తున్నాం. తల్లి కడుపులోంచి బయటపడక ముందు నుంచి స్కూల్ పోయేదాకా, స్కూల్ విద్య కంప్లీట్ అయ్యేదాకా వాళ్ళకి ఏం తినవాలనో తెలియదు, తల్లిదండ్రులకి ఏం పెట్టాలనో తెలియదు, వాళ్ళు ఎట్లా బిహేవ్ చేయాలనో తెలియదు. ఈ గట్ సిస్టమ్ మీద ఈ కలర్స్ యొక్క ఎఫెక్ట్ చాలా ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు అంటే ఫుడ్ కలర్స్, వైలెట్ కలర్ కావాలంటే అల్లనేడు పండ్లు, బచ్చల పండ్ల నుంచి తీసుకునేటోళ్ళు. ఇప్పుడు ఏ కలర్ కానీ డైరెక్ట్ అద్దకపు రంగులే, డైస్ ఉంటాయి కదా, పర్మిటెడ్ కలర్స్ అని గవర్నమెంట్ కూడా కొన్ని లిమిట్స్ పెట్టింది. కానీ ఎవరు ఆ లిమిట్స్లో ఉండరు. ఆ పర్మిటెడ్ కలర్స్ కూడా వాడడం మంచిది కాదు. ఆ కలర్ సోర్స్ ఏందనేది చాలా ఇంపార్టెంట్. సోర్స్ ఎవరు డిక్లేర్ చేయరు, పిచ్చి నంబర్లు వేస్తారు. ఆ నంబర్లు మనం డీకోడ్ చేసుకుంటే తెలుస్తుంది ఇది అద్దకపు రంగు అని. అంటే ఇట్లా చాలా దేశాలలో బ్యాన్ చేశారు, చాలా కేసులు అవుతున్నాయి. ఎక్కడ మున్సిపల్ వాళ్ళు ఉండే ఫుడ్ ఇన్స్పెక్టర్ రేడ్ చేసినా కూడా ఆ రేడ్ చేసినప్పుడు అలా దొరుకుతూ ఉన్నాయి. ఇప్పుడు కెమికల్స్ అనేది వస్తున్నాయి. 16 మంది ఎంతో ఉంటారు ఫుడ్ సప్లై ఇప్పుడున్న జిహెచ్ఎంసీలో. రేపు వాటిని 3 కార్పొరేషన్లు డివైడ్ చేస్తే 4 కూడా ఉండరు. వాళ్ళు ఇన్స్పెక్షన్ చేయాల్సిన 82,000 రెస్టారెంట్స్, ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్. గట్ మైక్రోబయామ్ అనేది, ఈ మైక్రోబయామ్ ప్రాజెక్టు బయటకు వచ్చిన తర్వాత ఈ లాస్ట్ 10 years నుంచి వాటి మీద ఫర్దర్గా పరిశోధనలు జరిగిన తర్వాత, పూర్వకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఒక జీవన విధానం ఉండేది. తల్లి అయినా తండ్రి అయినా రోజు ఆవుల దగ్గరకో బర్రెల దగ్గరకో పోకుండా పశువుల కొట్టం అనేది ఇంటి ముందు ఉండేది, ఇంటి వెనకాల ఉండేది. మన ఇంట్లో కూడా లేని వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఒక ఆవునో బర్రెనో ఇంట్లోనే కట్టేసుకునేవాళ్ళు. తర్వాత ఒక ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ఉండేది, కోళ్ళు ఉండేది, కొంతమంది బాతులు పెంచుకునేవాళ్ళు, కుక్క ఉండేది. ఇట్లా రకరకాల జీవన విధానంలో భాగంగా ఒక ఇల్లు అంటే జాయింట్ ఫ్యామిలీ అంటే ఆ మనుషులతో పాటుగా ఇవన్నీ కూడా జాయింట్ ఫ్యామిలీలో భాగంగా ఉండేది. తర్వాత గ్రామంలో మొక్కలతో సంబంధం లేకుండా వాళ్ళకి జీవనోపాధి లేదు. వరి కళ్ళం దగ్గర పోయేటోళ్ళు, వరి పంట వేసినప్పుడు, నాట్లు వేసేటప్పుడు, కలుపు తీసేటప్పుడు అందరు కుటుంబంతో పాటు పాల్గొనేవాళ్ళు. తర్వాత చెట్లు ఉండేది, పండ్ల చెట్లు, కరివేపాకు చెట్టు, నిమ్మ చెట్టు, ఇట్లాంటి బతాయి చెట్టు, లేకపోతే ఇంకో చెట్టు, మామిడి చెట్టు, ఇంటి ముందర యాప్ చెట్టు, ఇంటి వెనుక చింత చెట్టు. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, బ్యాక్టీరియా అనేది, గుడ్ బ్యాక్టీరియా అనేది, ఇంటి ముందు పూల చెట్లు ఉండేది. ఆడవాళ్ళు ఎందుకు పూలు పెట్టుకుంటారు అంటే, ఆ పూలల్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా వీళ్ళు శ్వాస తీసుకున్నప్పుడు ఆ సిగలో ఉన్న పూల నుంచి ఆ పరిమళాలు అంతటా వెదజల్లుతూ ఉంటాయి గాలిలో. అవి వాళ్ళ నోస్ ద్వారా శ్వాస తీసుకున్నప్పుడు, నోరు తెరిచినప్పుడు నోటి ద్వారా అవి బాడీలోకి పోతాయి. అది డైవర్స్ బ్యాక్టీరియా అనేది లేకపోతే శరీరము వీక్ అయిపోతుంది, ఇమ్యూనిటీ ఉండదు. లేడీస్కి ఎక్కువగా ప్రతి నెల పీరియడ్స్ వల్ల బ్లడ్ లాస్ అయింది కాబట్టి లేడీస్కే కొప్పు పెట్టుకోవాలి, లేడీసే సిగేసుకోవాలి, లేడీసే పూలు పెట్టుకోవాలనే ఒక సంస్కారం స్టార్ట్ అయింది. మగవాళ్ళు ఎందుకు పూలు పెట్టుకోరు? పూలల్లో కలర్స్ ఉంటాయి, మగవాళ్ళకి అవసరం లేదా కలర్స్? అంటే వాళ్ళకి ఎక్కువ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి, శారీరక ధర్మం కాబట్టి. సో అప్పుడు ఆ పూలల్లో ఉండే ఆ గుడ్ బ్యాక్టీరియా అనేది మన లోపలికి వెళ్తుంది. ఇప్పుడు ఫైటోన్యూట్రియంట్స్ అన్నాను కదా, 25,000 రకాలు ఉంటాయి. మన ఆలోచనలనే కాదు, మన అందాన్ని ప్రభావితం చేస్తాయి అవి. క్రీమ్లతో కాదు అందం వచ్చేది, నరిష్మెంట్తో వస్తుంది. కాన్స్టిట్యూషన్ ఉంటే ముఖం అంతా నల్లగవుతుంది. చాలామంది అంటే రాత్రి అంతా నిద్ర లేకుండా చదువుతున్నావా, నీ కళ్ళ కింద అంత నల్లటి గీతలు వచ్చినాయంటే అసలు ప్రాబ్లం అది కాదు, కొలన్లో డిఫెక్ట్ ఉంది. కొలన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్, దాన్ని ఎవరు పట్టించుకోరు. ఏది పడితే అది తింటాం, ఎప్పుడు పడితే అప్పుడు తింటాం. అంటే ఏ విషయంలో కూడా మనకు నాలెడ్జ్ లేదు. ఇది ఎవరు, రేవంత్ రెడ్డి ఇస్తాడా, కేసీఆర్ గారు ఇస్తారా, లేకుంటే దామోదర్ రాజనరసింహ ఇస్తాడా? ఏ డాక్టర్లు ఇస్తారు, ఏ సైంటిస్టులు ఇస్తారు, ఏ యాంకర్లు ఇస్తారు, ఏ యూట్యూబ్ ఛానళ్ళు ఇస్తాయి? యూట్యూబ్ ఛానళ్ళలో కూడా రకరకాల వస్తున్నాయి కదా, చాలా వరకు రీల్స్ అనేవి వస్తున్నాయి. అన్ని కరెక్ట్ అని కూడా చెప్పడానికి లేదు, అన్ని కరెక్ట్ అని కూడా చెప్పడానికి లేదు. ఎంతో పెద్ద పెద్ద డాక్టర్స్ కూడా వాళ్ళు మాట్లాడే మాటలలో స్లిప్ అయ్యి ఏదో ఒకటి తప్పు చెప్తున్నారు. అంటే నేనేందంటే చాలా డీప్గా రీసెర్చ్ చేస్తాను. నేను చేసినప్పుడు నాకు ప్రజల ఆరోగ్య కోణం తప్ప కమర్షియల్ కోణం ఉండదు. వీళ్ళని దీనికి అలవాటు చేయాలి, వీళ్ళని దీనికి అలవాటు చేయాలనేది ఉండదు నాకు. అందుకే 8th క్లాస్ నుంచి నేను టార్గెట్, 8th క్లాస్ నుంచి కాదు, 40 వారాల ప్రోగ్రామ్ ఒకటి
నా మెయిన్ గోల్ ఏంటంటే పెళ్లిలో పోయినప్పుడు బోకేలు ఇవి కాదు ఇచ్చేది, కవర్లలో పెట్టి రూపాయలు కాదు ఇచ్చేది. తను గర్భం దాల్చాలంటే తనకు అర్హత ఏంది అనే బుక్. ఓకే, పెళ్లిలో పోయినప్పుడు అమ్మాయి చేతిలో పెట్టాల్సింది ఏంటంటే, నువ్వు గర్భవతి కావాలనుకుంటే నీకు ఈ అర్హతలు ఉండాలి, ఈ అర్హతలు ఉండాలంటే నువ్వు గిద్దినాలి, గిద్దినకూడదు అనేది ఆ బుక్ ఆమె చేతిలో పెట్టాలని. ఆ తర్వాత కన్సీవ్ అయిన తర్వాత ఆ 40 వారాలు గర్భంలో శిశువు ఉన్నప్పుడు రకరకాల ఫిజియలాజికల్ చేంజెస్, ఎమోషన్స్, తర్వాత సైకలాజికల్ చేంజెస్ ఆ పాపలో ఉంటాయి మొదటిసారి తల్లి అయినప్పుడు. వాటిని అర్థం చేసుకొని తన ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనిస్తూ తను కూడా ఆరోగ్యంగా ఉంటూ సిజేరియన్ లేకుండా నార్మల్గా డెలివరీ కావాలంటే ఆమె ఏం తినాలి? 300 రకాల బియ్యం ఉన్నాయి. ఏ బియ్యం తింటే నార్మల్ డెలివరీ అవుతుంది? ఏ కూరగాయలు తినాలి అంటే వెంటనే ప్రశ్న వస్తుంది. మరి న్యాచురల్గా పండించే కూరగాయలు ఎక్కడైనా దొరుకుతున్నాయని అంటారు. ఇప్పుడు సిటీలో ఉన్న ఒక 100 కమర్షియల్ కాంప్లెక్స్లలో ఒక్కొక్కటి 1,00,000 ఎస్ఎఫ్టీ లేదా 50,000 ఎస్ఎఫ్టీ నేనే లీజ్ తీసుకొని డాబా గార్డెన్స్ పెంచాలనుకుంటున్నాను. మా ఇంటి మీద స్టార్ట్ చేశాను నేను. అంటే న్యాచురల్గా పండాలి పంటలు. ఎక్కువగా క్యాన్సర్స్ రావడానికి కారణం పెస్టిసైడ్స్. ఇది నా లైన్ ఇప్పటి నుంచి. నేను మీరు అంతా పిలుస్తున్నారు కాబట్టి రాజకీయాల గురించి మాట్లాడడానికి అవుట్ ఆఫ్ కంపల్షన్ వస్తున్నా తప్ప ఎవరి గురించి మాట్లాడితే నా ఇంట్రెస్ట్ మారిపోవడానికి కారణం ఏంటంటే, అందరూ బతకాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందులో మనం ఉండాలి. ఇది ఎవరు చేయట్లేదు కదా. సమాజానికి ప్రత్యామ్నాయం ఉందనుకోండి, నేను చేయను ఆ పని. ప్రత్యామ్నాయం లేదు కదా దీనికి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఉంది హైదరాబాద్లో. ఎంతమంది పోయి సలహాలు తీసుకుంటున్నారు? చాలామంది డాక్టర్స్ 50 ఏళ్ళు నిండకుండా చనిపోతున్నారు. ఆశ్చర్యం ఏంటంటే, ఇదివరకు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఒక సాధారణ సగటు మనిషి వయసు 68-69 సంవత్సరాలు భారతదేశంలో. జపాన్ లాంటి కాడ 85 దాటారు. బట్ డాక్టర్ల సాధారణ వయసు 55 నుంచి 58. ఎందుకు అర్ధాంతర మరణాలు డాక్టర్లకు? అంటే చాలా వరకు ఈ పోషకాల గురించి డీలింక్ చేశారు. డాక్టర్లకు సబ్జెక్ట్ చెప్పినప్పుడు సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ అని ఒకటి ఉంటుంది అంతే. అది వాళ్ళు చదువుకున్నప్పుడు చదువుతారు, తర్వాత జీవితంలో ఎప్పుడు మళ్ళీ దాన్ని ప్రాక్టీస్ చేయరు. ఓన్లీ డైటీషియన్స్ వరకు కొంత నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళ నాలెడ్జ్ కూడా ఇప్పుడు ఎంత పరిమితమైందంటే డయాబెటిక్ వరకే పరిమితమైంది. అక్కడే లిమిట్ చేసుకున్నాను. మొన్న నేను ఒక ప్రోగ్రామ్ యూట్యూబ్లో చూస్తున్నా. అతను కణం గురించి అద్భుతంగా చెప్తున్నాడు. ఒక కణమే మూలం శరీరానికి. 125 లక్షల కోట్ల కణాలు ఉంటాయి. ఈ కణాల గురించి చెప్తూ ఆయన ఒక అపస్వరం మాట్లాడాడు. అది చూసిన తర్వాత అనిపించింది, ఇంత ఎక్స్పర్ట్ అయిన వ్యక్తే ఈ చిన్న విషయాన్ని ఎట్లా మిస్ అయ్యాడు అని అనిపించింది అన్నట్టు. అంటే ఇంత లోతుగా నేను పరిశోధన చేస్తాను. ఇప్పుడు నీళ్ళ గురించి నేనేం సివిల్ ఇంజనీర్ కాదు, కానీ ఆ శాఖకు చైర్మన్ ఉన్న వందలాది మంది ఇంజనీర్లకు గైడ్ చేయగలిగిన. ఎందుకు అంటే మనకి ఏదైతే అవసరమో దానిలో మనం బాగా డెప్త్కి వెళ్ళిపోతాం. ఇది నాకు ఉద్యోగం ఇచ్చేది కాదు, ఈ డిగ్రీతో నాకు వచ్చేది ఏం లేదు, కానీ జస్ట్ హ్యూమన్ ఇంట్రెస్ట్. మా పిల్లల్ని కాపాడుకోవాలి, మా మనవరాల్ని కాపాడుకోవాలి, మా అమ్మాయిని కాపాడుకోవాలి, మా కుటుంబంలో ఉన్న వాళ్ళని కాపాడుకోవాలి, మాకు తెలిసిన బంధువులను కాపాడుకోవాలి, స్నేహితులను కాపాడుకోవాలి. చనిపోతే ఎంత బాధ అనిపిస్తుంది. అర్ధాంతరంగా మన పాటలు పాడే మన సాయి చంద్ చనిపోయినప్పుడు ఎంత ఏడ్చినండి. అక్కడ పోయి చెప్పిన నేను, ఈ అడ్డమైన నూనెలు వాడకండి, గుండెపోట్లు వస్తున్నాయి అంటే దీనికి విరుగుడు ఏంది, దీనికి పరిష్కారం ఏంది అంటే, ఒక జలసాధన ఉద్యమం ఎట్లయితే సాధారణ జనాలల్లో క్యూసెక్కులు అంటే ఏంది, టీఎంసీలు అంటే ఏంది అర్థం చేయించగలిగిందో, తెలంగాణ ఉద్యమం రాకముందు ఎవరికి తెలియదు టీఎంసీ ఏంది, క్యూసెక్స్ ఏంది. ఆ స్థాయిలో అంత జటిలమైన సబ్జెక్ట్ ఏం కాదు హెల్త్. నేను ఒకటే చెప్తున్నాను, మళ్ళీ మన తాత, మన నాయనమ్మ, మన బాపమ్మ వాళ్ళు ఏం తిన్నారు కొంచెం వాళ్ళని అడగండి. పెద్దవాళ్ళు ఉన్నారు, 100 ఏళ్ళు ఉన్నారు, 50 ఏళ్ళు ఉన్నారు, 70 ఏళ్ళు ఉన్నారు. మళ్ళీ అదే తినండి. బ్యాక్ టు ద రూట్స్. పూలల్లో ఉండే పరిమళాలను ఆస్వాదించండి. ఇంటి ముందర పూల చెట్లు పెట్టుకోండి, కూరగాయల చెట్లు పెట్టుకోండి. వీలైనంత వరకు ఇంట్లో ఉండే వేస్ట్ను మాన్యూర్గా మార్చుకోండి. ఇది ఒక ఆరోగ్య విప్లవం చేస్తూ ఎన్ఆర్ఐ పేరెంట్స్ కూడా ఇలా 70 లక్షల మంది ఎన్ఆర్ఐలు ఉన్నారు 100కు పైన దేశాలలో. వాళ్ళకు 360 డిగ్రీస్ హెల్త్ కేర్. వాళ్ళకి మెయిన్ ఏంటంటే స్ట్రెస్. పిల్లలకు అన్నారు మాకేమైతే ఎట్లా, ఏమన్నా అయినప్పుడు పిల్లలకు చెప్పాలంటే వాళ్ళని డిస్టర్బ్ చేస్తే బాగుండదు, వాళ్ళు ఎక్కడ పనిలో ఉన్నారో, మళ్ళీ వాడికి అక్కడి నుంచి రావాలంటే 3 లక్షలు ఖర్చు పెట్టుకోవాలి.
పిల్లల మీద ప్రేమతో మమకారంతోనేమో వీళ్ళు వైద్యానికి దూరంగా ఉంటారు, డాక్టర్ల దగ్గర సరిగా పోరు, ఏం చేయాలనో తెలియదు వీళ్ళకి. వాళ్ళకేమో ఎప్పుడు మా అమ్మ నాన్న అక్కడన్నారు ఒంటరిగానే బెంగ వాళ్ళకి. సో ఆ గ్యాప్ను ఫిల్ చేయడం, ఎమోషనల్ గ్యాప్ని, వాళ్ళకి కావాల్సిన అన్ని అవసరాలను ఇలా 70 లక్షల మంది ఎన్ఆర్ఐ ఫ్యామిలీస్కి ఒక పెద్ద కొడుకును కావాలనుకుంటున్నాను నేను. వాళ్ళు చేయలేనిది నేను చేయాలనుకుంటున్నా. తర్వాత స్కూల్ పోయే లక్షలాది మంది పిల్లలకి వాళ్ళ మెమరీ పవర్ని పెంచాలంటే కేవలం సిలబస్ చదివితే కాదు, మీరు తినే తిండి కూడా చాలా ఇంపార్టెంట్. వీలైనంత వరకు పేరెంట్స్ మీటింగ్స్ అని అటెండ్ అవుదాం అనుకున్నా. ప్రతి స్కూల్లో పోయి క్లాసులు తీసుకోవాలనుకున్న ఫ్యాకల్టీస్కి. ట్రైన్ ద ట్రైనర్ అంటే ఈ టీచర్లకు మనం ఈ అవగాహన ఇచ్చినట్టయితే, వెనకడ ఉపవాచకాలు ఉండేది, నాన్ డీటెయిల్స్ ఉండేది, అట్లాంటివి మళ్ళీ తీసుకురావాలని. పరీక్ష లేకపోయినా పర్లేదు, వాళ్ళు బతకాలి. వాడు డాక్టర్ కావాలన్నా, ఐఏఎస్ ఆఫీసర్, నీ డ్రీమ్ ఏంది అంటే కలెక్టర్ అంటాడు. కలెక్టర్ అయ్యేదాకా నువ్వు బతికుండాలి కదా. కలెక్టర్ కావాలంటే ముందు 10th నీకు మంచి మార్కులు రావాలి కదా. మరి నీ మెమరీ దొబ్బుతున్నది కదా. నువ్వు ఎంత చదివితే ఏమున్నా, చదివితే రాదు కదా. నారాయణ ఇట్లాంటి కోచింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, తర్వాత నారాయణ చైతన్య లాంటి స్కూల్స్ ఏమన్నాయో, కేజెస్లలో మనం కోళ్ళను పెంచినట్టు పిల్లల్ని పెంచుతున్నారు. వాళ్ళకి ఎండ తలగదు, వాళ్ళకి దుమ్ము తలగదు. నేను ఇందాక చెప్తూ స్లిప్ అయినా, గ్రామీణ జీవన విధానంలో ఆ పశువులు, కుక్కలు, పూలు, పండ్లు, మొక్కలు, చెట్లు, వరికల్లాలు, వీటన్నిటిలో ఉండే డైవర్స్ బ్యాక్టీరియా అది మన శరీరంలోకి రావాలి. దుమ్ములో ఉండే బ్యాక్టీరియా మన శరీరంలోకి రావాలి. ఆ గట్ మైక్రోబయామ్తో, దాంతోనే మనం బాగుంటాం. మనం పోగొట్టుకుంటున్నాం. ఒకప్పుడు థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ బ్యాక్టీరియా మన కడుపులో ఉండేది. మీకు చెప్పాను 100 ట్రిలియన్ బ్యాక్టీరియా ఉంటుందని. బట్ వెరైటీస్ కూడా థౌజండ్స్లో ఉండాలి. లాస్ట్కి ఎంత మిగిలింది తెలుసా? 250 రకాలు ఉన్నాయి. ఆ డైవర్స్ బ్యాక్టీరియా నీ బాడీలో లేదు. లేనప్పుడు ఇమ్యూనిటీ అనేది ఉండదు. ప్రతి గాలిలో వచ్చే చిన్న వైరస్ కూడా నీ లోపల జలుబును క్రియేట్ చేస్తుంది. ఆ వైరస్ వల్ల రకరకాల కోవిడ్ లాంటి జబ్బులు వస్తూ ఉంటాయి. ఈ కోవిడ్లు కొత్తగా ఎందుకు వచ్చినా ఇదివరకు ఎందుకు లేవు? కేవలం ఏదో ల్యాబ్లో జనరేట్ అయిందని అనుకుంటే కాదు, అదంటే ల్యాబ్లో జనరేట్ అయింది. రకరకాల వైరస్లు మనకు బయట నుంచి వస్తున్నాయి కదా. ఎందుకు వస్తున్నాయి అంటే ఇటువంటివన్నీ కూడా మన బాడీలో ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల వస్తున్నాయి. ఇమ్యూనిటీ లేకపోవడానికి కారణం ఏంది? డైవర్స్ బ్యాక్టీరియా లేదు. ఇప్పుడు దానికోసం ఎక్కడ పోతున్నారు సైంటిస్టులు అంతా? చైనాలో ఆదివాసీ ప్రాంతాల్లో పోయి అక్కడ వాళ్ళ స్టూల్స్ని తీసుకొని ఆ స్టూల్స్లోంచి బ్యాక్టీరియాని ఎక్స్ట్రాక్ట్ చేసి, ఆ ఎక్స్ట్రాక్ట్ చేసిన బ్యాక్టీరియాను బ్యాంకులలో పెట్టి లక్షల రూపాయలకు అమ్మి మనకు మళ్ళీ మన కడుపులోకి క్యాప్సూల్స్ రూపంలో కానీ, ఎనిమా రూపంలో కానీ పేగులలో పంపుతున్నారు. ఇంత దుర్గతి అవసరమా మనకి? ఒక మంచి జీవన విధానం భారతీయులది. నేచర్కు దూరమైన, ప్రకృతికి దూరమైన, పశుసంపదకు దూరమైన, డస్ట్కు దూరమైన. వెతుకుదామన్నా డస్ట్ దొరుకుతలేదు. తులసి మొక్క పెట్టాలంటే మట్టి దొరుకుతలేదు. ఇదొక జీవితమా? ఎన్ని లక్షల కోట్లు ఉంటాయి. బంజారాహిల్స్లో భవనాలల్లో చిన్న మట్టి ఉంటుందా? ఆ మట్టిలో వచ్చే డైవర్స్ బ్యాక్టీరియా నీకు ఎక్కడి నుంచి వస్తుంది? లేవగానే కారులోకి పోతావు, అడ్డమైన ఏసీలకి వెళ్ళి వచ్చే థర్డ్ క్లాస్ బ్యాక్టీరియా నీకు ప్యాథోజన్స్ లాగా మారి నీ గుండెలకు రంధ్రాలు చేస్తున్నది కదా. లాస్ట్కి ఒక మాట చెప్తాను, మన ఎవరు ఎక్సెప్షన్ కాదు. బాత్రూంలో టాయిలెట్ పోయే బండల మీద, సింకు మీద ఉన్న ప్రేమ మన గుండెల మీద లేదు, మన పిల్లల మీద లేదు. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. చాలా పెద్ద పనిని కూడా మీరు ముందు పెట్టుకున్నారు. కీప్ గోయింగ్. బెస్ట్ విషెస్ టు యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.